వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. వైఎస్ షర్మిల ఇప్పుడు ఈ పేరు నేషనల్ మీడియాతో పాటు లోకల్ మీడియాలో సైతం గతం వారం రోజులుగా మారి మోపుతుంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుండి ఏదో ఒక రకంగా షర్మిల పేరు చక్కర్లు కొడుతూనే ఉంది. తెలంగాణలో పోటీ చేస్తుందో లేదో, ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తుందో లేదో అని కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్లో ఎప్పుడో చేరుతుందో అని ఇలా పలు రకాలుగా పలు విధాలుగా ఆమె గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఇప్పటివరకు ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీని విలీనం చేయడం, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో పాటు ఇప్పుడు నేషనల్ మీడియాలోనే కాకుండా లోకల్ మీడియాలో సైతం ఆమె వైరల్గా మారింది. ప్రస్తుతం ఆమె మాట్లాడుకునేందుకు ఒకటే, షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యత ఇస్తుందా లేదా, ఇస్తే ఎప్పుడు ఇస్తుంది, షర్మిల ప్రభావం మిగతా పార్టీలను ఎంత మేర పడుతుంది అనేది, ఎంతమంది కాంగ్రెస్లో చేరుతారనేది, ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని షర్మిల తీసుకొస్తుందా, ఇలా ఎవరికి వారు సామాన్య ప్రజలు దగ్గర నుండి రాజకీయ వర్గాల వరకు అంతా మాట్లాడుకునే మాట. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేసి అందరినీ సందేహాలకు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. తమ పార్టీకి చెందిన షర్మిలను ఏపీ నాయకురాలు, ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని పేర్కొన్నారు. అధిష్టానం తనకు ఏమైనా హింట్ ఇచ్చిందా లేదా, కానీ రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. షర్మిల చేరికతో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని, ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు సైతం ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సీఎం రేవంత్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఏపీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అని సంబోధించారు. తెలంగాణకు ఎన్నికలకు ముందు సైతం షర్మిల ఏపీ రాజకీయాల్లో చేసుకోవడం బెటర్ అని పలుమార్లు రేవంత్ అన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరిన ఏపీలో పార్టీ కోసం పనిచేస్తే ఫలితం ఉంటుందనేవారు. తాజాగా సైతం షర్మిలను ఏపీకి చెందిన నాయకురాలు, ఏపీ కాంగ్రెస్ నాయకురాలు అని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పాటు నేతల్లో చర్చకు దారితీశాయి. శనివారం షర్మిల రేవంత్తో సమావేశమైన సంగతి తెలిసింది. ఎందుకంటే తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా రేవంత్ షర్మిల ఆహ్వానం పిలవడం జరిగింది. షర్మిల కలిసిన కొద్ది గంటలకి కాంగ్రెస్ నాయకుడు అని చెప్పడం విశేషం. ఏది ఏమైనప్పటికీ ఏపీలో షర్మిల ప్రభావం గట్టిగా ఉంటుందని అంతా నమ్ముతున్నారు. సో మొత్తానికి షర్మిల ఏ పదవి వస్తుంది, పార్టీలో ఏ పొజిషన్లో ఉంటారు, అలాగే పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్తారో, సో ఎన్ని సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సింది.